तेलंगाना के वजीर केटीआर खम्मम के दौरे पर हैं। अपने इस दौरे के दौरान केटीआर ने खम्मम के लाकाराम तालाब पर केबल ब्रिज का इफ्तिताह किया। 11.75 करोड़ की लागत से केबल ब्रिज, म्यूजिकल फाउंटेन और एलईडी लाइट्स को लगाया गया है। केटीआर ने मुकामी मंदिर में पूजा भी की। केटीआर ने इस मौके पर बात करते हुए कहा कि मुल्क में मजहब और ज़ात के नाम पर चिल्लर सियासत की जा रही है। हमारा मुल्क किधर जा रहा है, इस पर नौजवानों को सोचने की ज़रूरत है। उन्होंने कहा कि जुमा की नमाज के बाद मुल्क भर में 25 करोड़ मुसलमान एहतजाज किया। मुल्क के अवाम को बुनियादी सहूलतों की फराहमी, बेरोजगारों को मुलाजिमत की ज़रूरत है। हुकूमतों को इस पर सोचने की ज़रूरत है। इसके बजाय मजहब ज़ात के नाम पर सियासत करते हुए मुल्क में अमन को बिगाड़ते हुए वोट बैंक को मजबूत करने की कोशिश की जा रही है, जो मुल्क के लिए खतरा है। 25 కోట్ల మంది ముస్లిం సోదరులు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసనలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు ఈ రోజు ఈ దేశంలో ఇట్లాంటి విపరీత ధోరణులు కనబడుతున్నాయి? దీనికి కారణం ఎవరు? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచిగా పచ్చగా ఉండే ఈ దేశంలో 75 ఏళ్ల స్వాతంత్రానంతరం లేనిపోని పంచాయతీలు పెట్టి పక్కవాడిని అనుమానంతో చూసే విధంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నది ఎవరు? ఆలోచన చేయండి. దేని గురించి ఆలోచించాలి మనం? నిజానికి ఇల్లు లేని పేదవాడి గురించి, ఇంటి పట్టా లేని పేదవాడి గురించి, ఇంకా నీళ్లు దొరకని గ్రామాల గురించి, ఇంకా కరెంటు లేని గ్రామాల గురించి, ఇంకా రోడ్లు లేని గ్రామాల గురించి, సంక్షేమం ఎవరికైనా అందకపోతే వారి గురించి, పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ అవి ఆలోచించకుండా కేవలం కులము మతం పేరు మీద చిల్లరమల్లర రాజకీయాలు, కులము మతం పేరు మీద పచ్చగా ఉన్న దేశంలో చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాచుకుని 4 ఓట్లు దండుకుందామనే దౌర్భాగ్య